డిఆర్సీని ప్రకటించాలి. పెండింగ్లో డిఏలు ఇంకా 5 డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడి ఒక డిఏ రిలీజ్ చేసినప్పుడు ఇంకా ఒక 5 డిఏలు పెండింగ్లు ఉన్నాయి. అంతేకాకుండా మన పెండింగ్ బిల్స్ ఉపాధ్యాయులై చాలా రకాల బిల్స్ పెండింగ్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హెల్త్ కార్డ్స్ ఉపాధ్యాయులకు లేకపోవడం అన్నది చాలా దారుణమైన విషయం. హెల్త్ కార్డ్స్ మీద తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులదైతే చెప్పుకోరానటువంటి బాధ ఉన్నది. ఎందుకంటే రిటైర్ అయ్యేటటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా ఖచ్చితంగా పిల్లగాని పెళ్లి చేద్దామనో, ఒక పాపకి ఏదైనా బిజినెస్ పెట్టిద్దామనో, లేకపోతే ఇల్లు కట్టుకుందామనో, కొంచెం లంసం ఒకటేసారి వస్తుందని పాపం రకరకాలుగా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటంటే ఏది కూడా రానటువంటి పరిస్థితి. అంతకుముందేమో గవర్నమెంట్ని బ్లేమ్ చేసిండు, బీఆర్ఎస్ గవర్నమెంట్ని. కానీ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడు అన్న బిల్లులు వచ్చేటివి, అప్పుడో ఇప్పుడు అన్న ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. కానీ ఇప్పుడైతే కేవలం 1వ తారీఖు జీతం వేస్తున్నది ప్రభుత్వం, మిగతా బంద్ పెట్టిరు. అది కూడా ఈ కేజీబీవీలకైతే గత 2 నెలలుగా దసరాకు జీతం లేదు, దీపావళికి జీతం లేదు. మొత్తం మహిళలు పనిచేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఆడపిల్లలు చదువుకునేటటువంటి ఇన్స్టిట్యూషన్స్. దీనిలో చాలా దారుణంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను వెంటనే డిమాండ్ చేస్తున్నా, దీపావళి పండుగ లోపన్న మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని నింపండి. వెంటనే కేజీబీవీల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి ఒక కార్యాచరణ మనం అందరి గురించి మాట్లాడతాం. ఇవాళ కేజీబీవీ టీచర్లు కూడా సేమ్ పని చేస్తారు వేరే టీచర్లు చేసినట్టు, కానీ వాళ్ళకు మాత్రం జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇది చాలా దారుణం. తప్పకుండా వారిని ఇమీడియట్గా మనము అందరితో సరిసమానంగా వచ్చేటట్టు రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.